హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. అటుకులతో ఇన్స్టెంట్గా దోశ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. 1 కప్పు మందం అటుకులు, 4 కప్పుల బొంబాయి రవ్వ, దీన్నే సూజీ కూడా అంటారు, పెరుగు 3 కప్స్, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్స్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. కేవలం 2 నిమిషాలు మాత్రమే వేయించుకోండి, ఎక్కువసేపు వేయించుకోవద్దు. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 4 కప్పుల బొంబాయి రవ్వను తీసుకొని కొద్దిగా వేయించుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక గిన్నెలోకి వేయించుకున్న అటుకులను, వేయించుకున్న రవ్వను అందులో వేసుకొని 3 కప్పుల పెరుగు వేసుకొని, గోధుమ పిండి వేసుకొని, ఉప్పు వేసుకొని, నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న దీన్ని మూత మూసి 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. పిండి గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మరికొద్దిగా నీళ్లు పోసుకొని 1 కప్పు వరకు నీళ్లు తీసుకోండి. టోటల్గా 1 కప్పు నీళ్లు మాత్రమే పోసుకోండి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి వంట సోడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని, వంట సోడా వేసిన వెంటనే దోశలు వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి, ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోవద్దు. ఈ దోశలు మందంగానే ఉంటాయి. దోశ మీద చూడండి హోల్స్ ఎంత బాగా వచ్చాయో. ఇలా వచ్చినట్లయితే దోశ బాగా వచ్చినట్లు. నూనె కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకొని మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఇలా కాల్చుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. మరొకటి వేసి చూపిస్తాను చూడండి. ముందుగా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. మంట మీడియం హీటులో పెట్టుకోండి, లేకపోతే పెన్నానికే అతుక్కపోతుంది. దోశ మీద తడంతా ఆరిపోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఈ దోశలు మందంగానే ఉంటాయి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా కాల్చుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా దోశలను కూడా వేసుకోండి. నా ఛానల్లో జొన్నల దోశలు, టమాటో దోశ, కొర్రల దోశలు, రాగుల దోశలు, పాలక్ దోశలు, నాన్ ఫర్మెంటెడ్ దోశలు, పెసల దోశలు, సజ్జల దోశలు, గోధుమ రవ్వ దోశలు, లూబియా దోశ, పాలక్ దోశ, వెజిటబుల్ దోశ, ఆలూ దోశ ఇవన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి.
ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు కూడా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఈ దోశలను కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. అటుకులతో ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి దోశలు. ఇలాంటి దోశలు కావాలంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.